ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా 115వ కీర్తన బట్టి, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపాతిశయములను బట్టి నీకే మహిమ కలుగునుగాక. మనం చెప్పేటువంటి సాక్ష్యం ఎఫ్సిఎస్ అంకుల్ గారి గురించి, ప్రభుకే మహిమ కలుగునుగాక. అంతేకాకుండా మరి సాక్ష్యం మరి తప్పనిసరిగా మనం చెప్పాలా. భూమి మీద ఉన్నప్పుడు 103వ కీర్తన ప్రకారంగా యెహోవా చేసిన మేలు ఉపకారములు మర్చిపోకూడదు. మరి అంకుల్ గారు ప్రత్యేకంగా నా మిసెస్ ఎస్తేర్ పీటర్స్, మరి అంకుల్ గారి యొక్క బ్రదర్ జేసీబీ పీటర్స్ గారి యొక్క కూతురు యొక్క భర్త, నేను నాకు కూడా మామ అవుతాడు. అయితే స్పిరిచువల్గా నేను మామగా మరి అంకుల్ గారిని కూడా మరి ఈరోజు చెప్పాలని కూడా సంతోషకరంగా విశాఖపట్నం నుంచి రాత్రి బయలుదేరి వచ్చాను. చర్చి యానివర్సరీ అయింది నిన్న. సో మరలా రేపు ఈరోజు నైట్ నేను వెళ్ళిపోవాలి. కేవలం మరి అవకాశం వస్తుందో లేదో మరి నా భార్య చెప్పడానికి అవకాశం ఉంది, సొంత పెదనాన్న కనుక మరి నిలబడి నేను కూడా పక్కన నిలబడదాం అనుకున్నాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం, మరి నా పేరు కూడా రాసినందుకు ఈ 5 minutes ప్రభు నిజంగా అంకుల్తో ఉంటుంటే నాకు సంబంధాన్ని బట్టి చాలా గర్వపడుతున్నాను. యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా అంకుల్ గవర్నమెంట్లో పనిచేస్తూ ఎంత సిన్సియర్గా ఆనెస్ట్గా ఉన్నాడో నాకు చాలా ఇన్స్పిరేషను. అంకుల్ గారు కడప మాది, మా నాన్న గోణ శామ్యుల్ దేవరాజు డిప్యూటీ తహసీల్దార్గా పనిచేశాడు. గవర్నమెంట్లో ఉంటే ఎంత ప్రెజర్స్ ఉంటాయో మరి మా నాన్న చనిపోయిన తర్వాత మరి అంకుల్ గారే నేను చూసేవాడిని. విశాఖపట్నంలో నేను కూడా మరి పోర్ట్ ట్రస్ట్లో పనిచేస్తున్నాను, గవర్నమెంట్ కమర్షియల్లో. మరి చాలా కష్టమైన పరిస్థితులు. మరి అంకుల్ని చూస్తున్నప్పుడు నిజంగా 7 విషయాలు నేను రాసుకొని వచ్చాను. అంకుల్లో మొట్టమొదటిగా గమనిస్తే ఆయన దావీదులాగా గొల్లియాతు ఎంత పెద్దగా ఉన్నా కూడా, సమస్య ఎంత పెద్దదున్నా కూడా దాన్ని నిలబడి పోరాడి గెలిచిన వ్యక్తిని నేను సాక్ష్యం ఇస్తున్నాను. రెండోదిగా యెహోషువ వలె నిలబడి చివరి వరకు ఉండి మరి తన ప్రజలను ఇశ్రాయేలును ఎలాగైతే కానానులోకి తీసుకెళ్లాడో అలాగే తనను నమ్ముకున్న సేవకులందరూ కూడా నమ్ముకున్నటువంటి ప్రజలను అందరికీ కూడా అంకుల్ గారు ఆయన ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాడు. అందును బట్టి అంకుల్కు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మూడవదిగా ప్రాముఖ్యంగా అబ్రహాము ఎలా ఉన్నాడంటే 23వ అధ్యాయము 6వ వచనంలో మనకు ఉంటుంది. ఎలా అంకుల్ యొక్క జీవితం అంటే అక్కడ శారమ్మ గారు చనిపోయినప్పుడు స్థలం గురించి అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, అయ్యా నువ్వు స్థలం అడగడం ఏంటి, నీవు మా మధ్యలో మహారాజుగా ఉన్నావు అనే మాట. నిజంగా అంకుల్ గారి గురించి మరి ఆయన మహారాజు. ఆయన ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా, మాది కడప పిల్లరా, కడప ప్రాంతంలో ఎస్పీజీ చర్చ్ మాది, సిఎస్ఐ, మా పెదనాన్న కూడా రెవరెన్స్ వాళ్ళు. కనుక జనాభా మాకంటే ఎక్కువ చర్చిలోకి మరి ఆ ప్రాంతంలోంచి వచ్చేవాళ్ళు. ఎవరు వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, మన చర్చిలు పెద్ద పెద్దవి కదా, సిఎస్ఐ ఎస్పీ చర్చిలు అనుకొని మేము చూసేవాళ్ళం. కానీ జన సమూహం అంతా కూడా ఆదివారం పూట రోడ్ల మీద నిలబడి గాస్పెల్ చెప్పేవాళ్ళు. చాలా హేళన జరుగుతున్నది. ఎవరు వీళ్ళకి స్థలం ఇచ్చారంటే అప్పుడు మా చర్చిలో వాళ్ళు చెప్పారు, సుగుణ పీటర్స్ అని చెప్పేసి డిఈఓ గారు, ఆమె తమ 28 సెంట్లు పైగా దేవుని మందిరానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఈ దినాల్లో ఒక ప్రవక్తి లాంటిది. మా అమ్మ కూడా ఆమె దగ్గర చదువుకునింది. సో అక్కడి నుంచి కొన్ని వేల మంది తయారవుతూ వచ్చారు. పిల్లరా, మరి నేను కూడా పెళ్ళైన తర్వాత నుంచి మరి హెబ్రోన్ చర్చిలోకి నేను కూడా రావడం అయ్యి ఉన్నాం. కనుక తర్వాత దేవుడు అద్భుత రీతిగా నా జీవితాన్ని కూడా మార్చాడు. కనుక అంకుల్ గారు ఎప్పుడు వచ్చినా కూడా, విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చినా కూడా డ్యూటీ పరంగా ఎలాగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే వస్తే జనాలు ఎలాగ పరిగెత్తారో ఆయన వచ్చాయంటే కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరిగెత్తేవాళ్ళు. రా పాప అని చెప్పేసి మా మిస్సెస్ని పిలిచేవాడు. నన్ను పిలిచి బాగున్నారా అని బంధుత్వం గురించి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి వ్యక్తి కాదు అంకుల్ గారు. వచ్చి తప్పనిసరిగా ఇంటికి వచ్చి సమయం లేకపోయినా వచ్చి స్వీట్ ఇచ్చి ప్రార్థన చేసి వెళ్ళే
మంచి అంకుల్ గారు. అంతేకాకుండా నాకు ప్రతి విషయంలో కూడా దేవుని సేవ చేయడానికి కొరకు మరి అంకుల్ ఎలాగైతే చేశాడో ఆ రీతిగా ఒక పౌలు వలె నాలుగోదిగా ఆయన ఎవరి దగ్గర ఏ డబ్బు తీసుకోలేదు. ఉచితముగా 9వ అధ్యాయం ప్రకారంగా ఉచితముగా స్వార్థ ప్రకటించుటే జీతం, అది మాకు కూడా నేర్పించాడు అంకులు. అది చూసి నేను కూడా స్వార్థ చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడు వచ్చినా కూడా సేవ ఎలా జరుగుతుంది. కొండ ప్రాంతాల్లో 24 సంవత్సరాల నుంచి పెళ్ళైన నుంచి దేవుని సేవ చేస్తున్నాం. చివరిగా నేను కలిసినప్పుడు కూడా చూస్తే కానీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లో చాలామంది జనాలు ఉండేవాళ్ళు. ఎప్పుడు వచ్చినా కూడా వచ్చిన వెంటనే వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టేసి, ఇదిగో మా పాప విశాఖపట్నంలో వీళ్ళు దేవుని సేవ చేస్తున్నారు కొండ ప్రాంతాల్లో పేద ప్రజలకు అని మా గురించి సపరేట్గా సమయం తీసుకొని ఒక ఫోటో తీసుకొనేసి ప్రేయర్ చేసి అంకుల్ గారు పంపించేవారు. తర్వాత యోబు మాదిరిగా 5వదిగా ఎలాంటి వాడంటే, యోబు ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు. నేను రాసుకుంటూ వచ్చాను అంకుల్ గురించి, ఎక్కడైనా కూడా నేను చెప్తూ ఉండేవాడిని. ఈ సమయం వచ్చింది. అతడు నిజంగా భారతదేశంలో మరి ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా అతడు ఎఫ్ఎస్ పీటర్స్ గారంటే యథార్థవంతుడు. అతడు ఎప్పుడు కూడా దేవుని మర్చిపోయిన వ్యక్తి కాదు. తర్వాత యోహాను వలె 6వదిగా చూస్తే యోహాను ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నాడో, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు కూడా తన తోటి సహోదరుని ప్రేమించేవాడు. నిజంగా ఈ మాట నా జీవితాన్ని ప్రభావితం, నా జీవితాన్ని మార్చుకుంటూ ఈరోజు వరకు కూడా ప్రేమించడం. దేవుని మూలంగా పుట్టిన వాడికి మౌల్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. నేను కూడా చర్చ్ యానివర్సరీలో ప్రియానంద్ అన్న కూడా జీటెన వాళ్ళ అల్లుడు తమ్ముడు, ఆయన అదే మాట చెప్పాడు. ఈరోజు మనమందరం కూడా క్రైస్తవులు ఉన్నాం. దేవుని మూలంగా పుట్టిన వాడికి మౌల్స్ ఎంత ప్రాముఖ్యమైనటువంటి అని ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అంకుల్ ద్వారా నేర్చుకుంటుంటే పాఠాలు ఇవన్నీ. ప్రేమ ప్రతి వాడిని, చిన్నవాడిని పెద్దవాడిని లేదు కూడా అందరినీ ప్రేమించే మంచి మనసు, అది కూడా అంకుల్ నుంచి నేను నేర్చుకుంటూ వచ్చాను. ఈరోజు కూడా అనేక మంది సేవ చేస్తున్నాం. మనమందరం కూడా, నేను కూడా సేవ చేస్తున్నాను. పౌలు వలె ఎలాగైతే అంకుల్ గారు సేవ చేశాడో గవర్నమెంట్ జాబ్లో చేస్తూ, అలాగే నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ కర్తవ్యాన్ని సిన్సియర్గా అంకుల్ని చూసుకున్నప్పుడంతా కూడా నాకు అనిపించేది, ఎప్పుడన్నా కూడా అవకాశం దొరికితే గట్టిగా పట్టుకొనేసి కౌగలించుకొని ఆయన ఒక ముద్దు పెట్టుకోవాలని. కానీ ఈరోజు ఇది వచ్చిన తర్వాత దీన్ని ముద్దు పెట్టుకుంటున్నాను. ప్రియులారా, కింద కూడా మీ అందరి సమక్షంలో మరి దేవుని మూలంగా పుట్టిన వ్యక్తి, అందరినీ ప్రేమించే వ్యక్తి కనుక ఇక్కడ ఉన్నటువంటి సేవకులు అందరికి కూడా వందనాలు. ఏంటంటే ప్రతి వారిని విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. మా నాన్న డిప్యూటీ తహసీల్దార్ గారు. సిన్సియర్గా పనిచేశాము, ₹1 తీసుకోకుండా ఉచితంగా సువార్త పఠించాము. అందరినీ ప్రేమించే మనసు దేవుడు మాకు ఇచ్చాడు. అంకుల్ని చూసి నేర్చుకున్నాను. కనుక ఇక్కడ సేవ చేస్తున్న చాలామంది కూడా అందరినీ ప్రేమిద్దాం. ప్రేమించిన మనలోనే నిజమైనటువంటి యేసు ప్రభు ఉంటాడు. కనుకనే అనేక మందికి ఆశీర్వాదకరంగా అంకుల్ గారు ఉన్నారు. తర్వాత పర్సనల్ విషయంలోకి వచ్చేసరికి పిల్లరా 2 నిమిషాలు. మరి ఆంటీ గారు, నిజంగా మా మామగారు చనిపోయిన తర్వాత తమ్ముడంటే ఎంత ప్రేమ అంటే, వాళ్ళందరూ కూడా కుటుంబంలో ఆంటీ గారికి ఎంత సపోర్ట్గా ఉన్నారంటే ప్రతి విషయంలో, ఫైనాన్స్ విషయంలో. లాస్ట్ ఇప్పుడు మోషే అని చెప్పినట్టుగా బాసరెడ్డి ఒక సమస్యలో వేరే వాళ్ళు సతాయించేవాళ్ళు. అప్పుడు ఫోన్ చేసి అంకులు బాసరెడ్డి గారికి వెళ్ళమంటే మేమంతా వెళ్ళాం పులివెందులకు. ఆయన చెప్పాడు ఒకటే మాట, అంతగిన ఆ మాట తీసుకొనేసి అవతల వ్యక్తులందరూ కూడా కామ్ అయిపోతూ వచ్చారు. అలా కుటుంబ విషయంలో తమ్ముడు జేసీబీ పీటర్స్ గారు మరి దేవుని సేవ కొరకు కడప పట్టణంలో కూడా అంకుల్ గారు ఒక పోరాటం వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళ రక్తంలోనే అది ఉంది పోరాటం. కనుక ఎఫ్ఎస్ పీటర్స్ గారు కూడా ఆయన పోరాటం, సంఘస్థులు ఆయనతో ఉన్న వారందరూ కూడా చెదిరిపోకూడదు, వాళ్ళందరూ కూడా నమ్మకస్తులుగా ఉండాలి అని ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. కనుక ఆంటీ గారికి పర్సనల్గా మరి కుటుంబ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా మా భార్యకు కూడా వెళ్ళి జాబ్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఎన్ఈసీలో కూడా ఫోన్ చేసి అంకుల్ గారు మరి జాబ్, మా మిస్సెస్ కూడా ఒక ఫోన్తోనే దేవుని సహాయం అందుతూ వచ్చింది. కనుక ఇక గొప్ప సాక్షి సమూహం 12వ అధ్యాయం ప్రకారంగా ఇంతమంది సాక్ష్యం నేను వింటూ వచ్చాను టీవీలలో. ఈరోజు ప్రత్యక్షంగా ఇంత సాక్షి సమూహం వింటూ ఉంటే ఒక్కొక్కరు సాక్ష్యాలు అంకుల్ గురించి. నిజంగా ఎంత గొప్ప వ్యక్తి, ఎంత హానెస్ట్ వ్యక్తి. మనం కూడా చనిపోయిన తర్వాత మనం కూడా ఇలా బ్రతకాల. నిజంగా 4 ముఖ్యమంత్రులు నేను చూసినప్పుడు, 4 ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే జగన్ రెడ్డి గారు, 4కి అంకులు చూసినప్పుడు అంతా కూడా అందరికీ సహకారిగా
ఉపయోగకరమైనటువంటి పాత్రగా ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఎలా బ్రతకాలనో అందరికీ చూపెట్టి ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. ఎలాగైతే గాంధీజీ నిలబడి పోరాడాడో అలాగే హెబ్రోను కొరకు నిలబడి పోరాడుతూ అనేక సార్లు వెళ్ళని చోటికి వెళ్ళి అనరాని మాటలు అనిపించుకొని కూడా నిలబడి తన సమూహాన్ని హెబ్రోను నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి అంకుల్ గారు. చాలా గర్వకరంగా ఉంది. ఒక మాట రిటైర్మెంట్లో, నేను లాస్ట్ మాట రిటైర్మెంట్లో అయిపోయిన తర్వాత ఫంక్షన్ పెట్టినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాట అంకుల్ గారు చెప్పారు. ఆ మాట ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం. దేవునిలో హానెస్ట్గా నేను వెళ్తున్నప్పుడు నా గర్వాన్ని దేవుడు అణచడానికి కొరకు ఒక క్రియ చేశాడని పేపర్ గురించి మాట్లాడాడు. సో ఆ రోజు ఎందుకు ప్రభువా ఇంత నిజాయితీగా ఉంటే నా గురించి పేపర్ వాళ్ళు ఇలా రాశారు అని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాంట, నువ్వు హెచ్చిపోకుండా, అపోస్తలుడైన పౌలు హెచ్చిపోకుండా ముళ్ళు ఎలాగ పెట్టాడో అలాగ నీ గురించి నేను పెట్టాను, నువ్వు హెచ్చిపోకూడదని. అప్పుడు వెంటనే దేవుని దగ్గర తగ్గించుకొనేసి తను గర్వపడకూడదని మా కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పిన మాట, ఎవరు కూడా ఎంత పొజిషన్కి వెళ్ళినా కూడా గర్వపడకూడదు. ఇది అంకుల్ ద్వారా నేను నేర్చుకున్నటువంటి అనేకమైన విషయాలు. 16వ అధ్యాయం ప్రకారంగా రోమా మరి కృతజ్ఞతాస్తుతులు పౌలు చెప్పినట్టుగా మరి అంకుల్ గారి గురించి చెప్పడానికి విశాఖపట్నం నుంచి వచ్చాను. పిల్లలు మీ అందరికీ కూడా వందనాలు. ప్రతి సేవకుడికి సేవకురాలకు మంచి సేవ చేద్దాం. దేవుని మూలంగా పుట్టిన మనము అందరినీ ప్రేమిద్దాం. శరీరం ఒక్కటే, అవయవాలు అందరము కనుక శిరస్సు యేసుప్రభు వారు. యేసుప్రభు రాకడ త్వరలో రాబోతూ ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ప్రవచనాలు ఎరబెడుతున్నాయి, వింటున్నాం. ఎక్కువ వాక్యం మేము నేర్చుకున్నాం. హెబ్రోన్లోకి వచ్చి అంకుల్ గారి దగ్గర నుంచి మేము సిద్ధపడుతున్నాము సంఘముగా. మీరు కూడా అందరూ కూడా మనమందరం కలిసి ఒకరోజు పరలోక రాజ్యంలో మరి అంకుల్ గారిని చూస్తామనేటువంటి గొప్ప విశ్వాసంతో మనమందరం వెళ్దాం. తప్పనిసరిగా అంకుల్ గారు పరదేశంలో ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అంకుల్ గారు ప్రత్యేకంగా నిజంగా ఆయన ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా ఇలాంటివి. జీసస్ అంకుల్ విషయంలో జీసస్ ఈజ్ మై గాడ్, జీసస్ ఈజ్ మై కింగ్, జీసస్ ఈజ్ మై లార్డ్, జీసస్ ఈజ్ మై సేవియర్, జీసస్ ఈజ్ మై హీలర్, జీసస్ ఈజ్ మై రిఫ్యూజ్, జీసస్ ఈజ్ మై ప్రొవైడర్, మై స్ట్రెంగ్త్, మై డిఫెండర్, మై ప్రొటెక్టర్, మై పీస్, మై జాయ్, మై లైఫ్, మై ఆల్, మై ఎవ్రీథింగ్ జీసస్. అంకుల్ యొక్క సాక్ష్యం దీంట్లో ఉంటుంది. పిల్లరా ఇది తీసుకోవచ్చు. అదే పనిగా కెనడా నుంచి నాకు పంపించారు. అదే పనిగా యేసు ప్రభు కోసం ఆయన ఎక్కడ చూసినా కూడా ఈ రీతిగా ప్రభు కోసం ప్రభు యొక్క శిలువ సాక్షిగా బతికాడు. దానికి సజీవ సాక్ష్యం విశాఖపట్నం ఉంటున్న నేను సజీవ సాక్షి చెప్పడానికి వచ్చాను. మనమందరం కూడా రాబోతున్న ఇలా సాక్షిగా ఉందాం. అందరూ కలిసి ఒకరినొకరు ప్రేమతో అన్యోన్యంగా ఉందాం. దేవుని రాజ్యం రాబోతూ ఉంది. అంకుల్లో నేర్చుకున్న లాస్ట్ పాయింట్ ఏంటంటే మీలో గొప్పవాడు అందరికంటే దాసుడై ఉండాలని అంకుల్ నేర్పించిన పాట. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నేను సమయం కొరకై తెలుగులోనే మాట్లాడాలని నిర్ణయం చేసుకున్నాను. నేను మొట్టమొదటిగా ఒక వాక్యము మా తండ్రి ఎప్పుడు చెప్పేవాడు. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు ఆయన కరుణించును. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఈ వచనాలు రాయబడి ఉన్నాయి. మా తండ్రి చెప్పిన మాట ఏమంటే, మా తాత దేవుని ప్రేమించినాడు, మా తల్లి దేవుని ప్రేమించింది, నేను కూడా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని నెడల నా పిల్లలకి నా పిల్లల పిల్లలకి కూడా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని కనికరము కలుగుతుంది అని. సో ఎక్కువగా మా తండ్రి మాట్లాడేవాడు కాదు, కానీ క్రియాపూర్వకముగా కొన్ని చూపించినాడు. మాకు దేవుని ప్రేమించడము, దేవుని ఇంటిని ప్రేమించడము, దేవుని యొక్క వాక్యం ప్రేమించడం అనేది క్రియాపూర్వకముగా ఆయన చూపించినాడు. ఆదివారం కానీ మరి ఏ మీటింగ్ కానీ అది ఉదయకాలము 5 గంటలకు స్టార్ట్ అవ్వని, రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవ్వని, ఒక్కరోజు కూడా ఆలస్యముగా వెళ్ళడానికి మాకు ఇంట్లో అవకాశమే లేదు. అంతగా టైంతో సహా మేము దేవుని ఇంటిని ప్రేమించాలి. రెండవదిగా ఏ రోజు కూడా ఫ్యామిలీ ప్రేయర్ అనేది మిస్ చేయలేదు. కరెక్ట్గా 6 గంటలకు మా స్వంత ప్రార్థన ముగించుకొని కుటుంబ ప్రార్థన కొరకు రెడీగా ఉండాలి. అది ఎటువంటి పరిస్థితి అయినా పర్వాలేదు.
అది తప్పనిసరి. నేను అనుకుంటాను ఈ కన్సిస్టెన్సీ అనేది దేవుని వాక్యాన్ని ప్రేమించడంలోనూ దేవుని ఇంటిని ప్రేమించడంలోనూ ఉంచిన కన్సిస్టెన్సీ ఆయన యొక్క ఉద్యోగంలో కూడా తోడ్పడింది. నేను అది నేర్చుకున్నాను. మొట్టమొదటిగా నా విశ్వాస జీవితంలో కన్సిస్టెన్సీ ఉంటే అది ఇతర ఏరియాస్ ఆఫ్ లైఫ్లో కూడా ఎక్స్టెండ్ అవ్వడం నేను చూడగలిగినాను. అది మా తండ్రి దగ్గర నేను మొట్టమొదటిగా నేర్చుకున్నాను. ఇంకొకటి ఏమంటే, నేను కూడా తీర్మానం చేసుకున్నాను, తిమోతికి పౌలు రాసినట్లుగా, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను ఉన్న విశ్వాసము నీ దగ్గర కూడా వచ్చింది అని. అట్లనే మా తల్లిదండ్రులు, మా పెద్దలు మాకిచ్చిన విశ్వాసము మేమెంతో ఆశీర్వదించబడిన వారం. వారి యొక్క ప్రార్థన, వారి యొక్క జీవితము అంటే డెడికేటెడ్ లైఫ్ మాకెంతో ఆశీర్వాదకరంగా వచ్చింది. ఇంకొక విషయము నేను చెప్పాలనుకుంటున్నాను ఏమంటే, ఈ సమయంలో ఎక్కువ వాక్యం చదవడానికి టైం లేదు కనుక 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదివినట్లయితే 3 sets of words మనం చూస్తాం. 3 రకములైన పదాలు కనపడతాయి. ఒకటిది పందెము, ఒక రకం ఏమంటే పందెము, పరుగెత్తుట, పోట్లాడుట, తర్వాత లోబరుచుకొనుట. రెండవ సెట్ ఏం కనిపిస్తుందంటే మితముగా నుండుట, తర్వాత ఇంగ్లీష్లో అయితే నాట్ విత్ అన్సర్టనిటీ, దిక్కులేని వారం అంటే దిశ కలిగిన వారముగా. అండ్ దెన్ అనదర్ వన్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ నాట్ హ్యావింగ్ అన్ ఎయిమ్, దట్ మీన్స్ హ్యావింగ్ అన్ ఎయిమ్, ఒక గురి కలిగిన వారముగా. మూడవ సెట్ ఏమనిపిస్తుందంటే బహుమానము, కిరీటము. సో నేను ఈ మధ్యాహ్నం ఏం చెప్పాలనుకున్నానంటే, మా తండ్రిని ఎందుకు ఇంతగా అంటే పర్పెచువలీ కంటిన్యూస్గా ఎందుకు పని చేయాలి అని అడిగినప్పుడు ఒక ఉద్దేశం అనేది ఉంది. దెర్ ఈజ్ సర్టనిటీ, దెర్ ఈజ్ ష్యూరిటీ. ఒక ష్యూరిటీ అనేది ఉంది. వాట్ ఈజ్ దట్ ష్యూరిటీ? సో నేను ఒకటే చెప్పగలను, మా తండ్రి ఒక గురి కలిగి, లేకపోతే ష్యూరిటీ, ష్యూర్ ఐడియాస్ కలిగి పని చేసినాడు. మొట్టమొదటిగా ఆయన చెప్పే మాటల్లో అర్థం చేసుకునేది ఏమంటే, దేవుడు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను నెరవేర్చాలి. ప్రసంగిలో రాసి ఉంటుంది కదా, మన చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తికి వంచన లేకుండా చేయాలి. ఎందుకంటే నేను ఆ సమాధిలో పని అయినను, జ్ఞానమైనను, వివేచన అయినను, ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ దెర్ ఇస్ నో వర్క్ ఆర్ డివైస్ ఆర్ నాలెడ్జ్ బియాండ్ ద గ్రేవ్. ఆ తర్వాత ఇంకేం లేదు. సో ఈ జీవితం ఉండగానే పని చేయాలి. సో నాకు ఐస్ బాగలేకుండా వచ్చినప్పుడు 9వ తరగతిలో చాలామంది ఏమన్నారంటే, ఎందుకండి ఆ అమ్మాయిని అంత కష్టపెట్టి స్కూల్కి పంపిస్తారు, అంత బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అంటే, మా తండ్రి ఒక మాట చెప్పినాడు, జీవితము ఒక్కసారే జీవిస్తాం, మరి తిరిగి రాము. నేను 40 సంవత్సరాలుగా ఈ కంటి బాధతో బాధపడుతున్నాను, కానీ నాకు గుర్తుండిపోయింది ఏమంటే ఒకటే జీవితం. మా తండ్రి చెప్పినాడు, ఒకటే జీవితం. ఎంత కష్టమైనా నేను జీవించగలిగింది ఒకటి. రెండవదిగా నాకు ఐస్ బాగలేకుండా ఎంతో కష్టపడ్డాను నేను లైఫ్లో. అయితే ఒకటే ఒక మాట చెప్పినాడు మా తండ్రి ఒకసారి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడే నేను అడిగినాను ఒకసారి. అయితే అప్పటికి నాకు ఒక కుమార్తె కూడా కలిగింది. ఆ టైంలో అడిగినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఏ కష్టం వచ్చినా కానీ థింక్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్.
దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు కనుకనే ఈ పరిస్థితి మనకు వచ్చిందని మాత్రం గుర్తుపెట్టుకో. అది ఏ కష్టమైనా కానీ, వెదర్ ఇట్ ఈస్ పెయిన్ ఆర్ సిక్నెస్ ఆర్ అవమానం కానీ, నింద కానీ, నేను మా హస్బెండ్ ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పినాడు, ఈ పరిస్థితులు ఎన్నైనా రావచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడి ప్రేమను బట్టి మనము కష్టపడతాం. నేను అనుకున్నాను, దేవుడు ప్రేమిస్తే ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అది దేవుని ప్రేమ. పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు అర్థం చేసుకుంటావు, కానీ ఈ లోకంలో నువ్వు అర్థం చేసుకోలేవు అని చెప్పినాడు. నేను ఇంకా కంప్లీట్గా నేను విశ్వాసం ఉంచుకున్నాను. ప్రభువా, మా తండ్రి చెప్పినాడు, పరలోకానికి వెళ్ళినప్పుడు నేను అర్థం చేసుకుంటాను, శ్రమలకు బాధకు ఉన్న మీనింగ్, దాని వెనుకలో ఉన్న అర్థము పరలోకంలోనే అర్థమవుతుంది. అందుకని ఇంకొక ఎయిమ్ అనేది మా తండ్రికి ఏమనిందంటే, దేవునికి లెక్క ఒప్ప చెప్పవలెను. ఏమి చేసినా కూడా దేవునికి లెక్క చెప్పాలి, ప్రతి చిన్న విషయంలో కూడా. రెండవదిగా, ఫ్యామిలీలో మాకు ఆర్డర్లీనెస్ అనేది చాలామంది అనుకుంటారు, బయటనే అనుకుంటారు, కానీ ఇంట్లో కూడా ఆర్డర్లీనెస్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్ థింగ్, ష్యూర్ థింగ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు లాస్ట్ సండే తినడానికి కూడా నిరాకరిస్తున్నాడు, ఎందుకంటే కష్టం అవుతుంది, ఆయాసం ఎక్కువ వస్తుంది. నేను అన్నాను, డాక్టర్ అమ్మగారు చెప్తున్నారు కదా, 2 ముద్దలు తింటే శక్తి వస్తే మనం వీల్ చైర్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నానా అంటే, ఆర్ యూ ఒబేయింగ్ యువర్ హస్బెండ్? నన్ను అడిగిన ప్రశ్న ఆయన అది. అంటే బయటనే కాదు, ఇంటిలో కూడా ఆర్డర్లీనెస్ అనేది ఆయన కోరుకున్న విధానం. నాకు ఎప్పుడు చెప్పేవాడు, ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఆర్డర్లీనెస్ అనేది ఉండాలి అనేది. తర్వాత ఇంకొకటి నేను చెప్తాను, వీటన్నిటికీ ప్రయాసకి వీటికన్నిటికీ దెర్ ఈస్ నేను చెప్పినాను కదా, 3వ సెట్ ఆఫ్ వర్డ్స్ అనేది బహుమానము, కిరీటము. ఫర్ ఆల్ అవర్ లేబర్ దెర్ ఈజ్ అ రివార్డ్. అండ్ అనదర్ థింగ్ ఈజ్, అడిగేదాన్ని, ఎందుకు ఒక చిన్న పేపర్ కూడా ఆఫీస్ ఫైల్లో నుంచి పట్టుకోకూడదు మేము చిన్నప్పుడు కానీ ఎప్పుడే కానీ. ఒక చిన్న వస్తువు కూడా ఒకరి దగ్గర తీసుకోకూడదు. ఎందుకు అని అడిగితే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనాను ఎవనికైనాను అచ్చి ఉండకూడదు. అంటే మా తండ్రి దగ్గర నేను నేర్చుకునింది ఏమంటే, ఫర్ ఎవ్రీ యాక్ట్ దెర్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ బిహైండ్ ఇట్. ఏది చేసినా కూడా నేను దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని చేయాలి, అది చిన్నదే కానీ పెద్దదే కానీ. సో అది నాకు ఎక్కువగా నేను నేర్చుకునింది. అట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అండ్ క్లోజ్ ఇట్. హీ వాజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎంతో ముక్కుసూటిగా మాట్లాడేవాడు. ఆయన యొక్క ఫ్రాంక్నెస్ని బట్టి, అవుట్ స్పోకెన్నెస్ని బట్టి, అంటే ముక్కుసూటిగా మాట్లాడటాన్ని బట్టి ఎవరికైనా మీకు తప్పకుండా బాధ కలిగి ఉండవచ్చు. వారందరికీ యేసుక్రీస్తు నామంలో వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కొంతమంది ఆయన సత్యమునకు నిలబడ్డంలో వెనుకాడక, ఆ సత్యమునకు లోబడినప్పుడు బాధతో కొన్నిసార్లు ఆ బాధ తట్టుకోలేక అనేవాడు. నేను అనేదాన్ని, నాన్న, ఒకవేళ కన్నా నువ్వు చెప్తే అర్థం చేసుకునే మనసు ఉండింటే ముందుగానే చేయకుండా ఉండిందురు కదా. నువ్వు అరవడంలో, నువ్వు ఇట్లా గట్టిగా చెప్పడంలో, ఇది మంచిది కాదు అని చెప్పడంలో ఆంతర్యం ఏముంది అని అడిగేదాన్ని. అంటే ఎందుకంటే నేను మా తండ్రి దగ్గర కొంత చనువుగా ఉండేదాన్ని, అందరికంటే ఎక్కువగా. దేవుడు నాకు ఊపిరిచ్చినంత వరకు సత్యం కొరకు పోరాడతాను అన్నాడు. దేవుని యొక్క వాక్యానికి విరోధముగా నేనేమీ చేయకూడదని నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసినది. ఈ క్రమంలో ఎక్కడైనా ఏమైనా ఎవరికైనా
నొప్పి కలిగింటే క్షమాపణలు కోరుకుంటున్నాను. తర్వాత మా యొక్క యాబ్సెన్స్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మా బంధువులేమి, చర్చ్లో ఉన్నవారు కూడా ఎంతో సహాయం చేసినారు. నిజంగా ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. నేను హాస్పిటల్లో ఒక్కదాన్ని లేను, కానీ మా అమ్మ మేమిద్దరమే లేము. కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎంతోమంది అక్కడ అడిగినారు హాస్పిటల్ వాళ్ళు, ఎందుకండి మీ నాన్నకే ఇంతమంది వస్తున్నారు, ఎవరికన్నా వస్తున్నారా చూడండి అని అడిగారు. అంటే మా నాన్న ప్రేమించాడండి అందరినీ అని. అంటే ఆమె నర్స్ అనింది, అవునమ్మా, ఇప్పుడే కాదు ప్రతిసారి అడ్మిట్ అయినప్పుడు 4 గంటలకే ఆయన ఇంత బాగలేకున్నా కూడా అందరి కొరకు ప్రార్థన చేసినాడు అని. ఇక్కడున్న రోగుల కొరకు కూడా ప్రార్థన చేసి వాక్యం చెప్పినాడు, నిజమే అని చెప్పింది. సో సహాయం చేసిన మీకందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెప్పుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆయన హస్బెండ్ కూడా బట్టి కూడా నీకు స్తోత్రం చెప్తున్నారు. చెప్పాలని